శ్రీ మహాభారతంలో అనిర్వచనీయమైన పరాక్రమం కలిగిన వీరుల్లో జరాసంధుడు కూడా ఒకడు. ఒకరోజు నారద మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి, ఇంతకు ముందు రాజసూయ యాగం సత్యహరిశ్చంద్రుడు చేశాడు, ఇప్పుడు అంతటి అర్హత నీకు మాత్రమే ఉంది ధర్మరాజా అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. నారదుడి మాటలు విన్న ధర్మరాజు ఈ విషయం గురించి శ్రీకృష్ణుడితో కూడి ఆలోచిస్తేనే సరి అయిన పరిష్కార మార్గం దొరుకుతుంది అని అనుకొని వెంటనే శ్రీకృష్ణుడికి కబురు పంపించి రప్పించుకొని నారదుడు చెప్పిన విషయాన్ని శ్రీకృష్ణుడితో చెప్పాడు ధర్మరాజు. అంతా విన్న శ్రీకృష్ణుడు, ధర్మరాజా, నువ్వు రాజసూయ యాగం చెయ్యాలి అంటే ఈ భూమి మీద ఉన్న రాజులందరినీ జయించి వాళ్ళందరినీ నీ పాదాక్రాంతుల్ని చేసుకొని నిశ్చింతగా నువ్వు రాజసూయ యాగం చెయ్యవచ్చు. కానీ మగధ దేశానికి రాజు అయినటువంటి జరాసంధుడిని జయించడం అసాధ్యం. వాడు పరమ దుర్మార్గుడు. 16,000 మంది రాజులను ఓడించి రోజుకొక రాజు యొక్క తల నరికి భయంకరమైన ఉగ్ర భైరవ పూజ చేస్తాడు. వాడికి ఈ అస్త్ర శస్త్రాలతో చావు లేదు. మానవ మాత్రుడు యుద్ధం చేసి ఆ జరాసంధుడిని చంపలేరు. ఎందుకంటే నరబలి రక్త తర్పణంతో శివుణ్ణి మెప్పించి అనేక వరాలు పొందాడు అనగానే ఉలిక్కిపడ్డ ధర్మరాజు, అయితే కృష్ణ, నీకు తెలియని విషయం ఈ సృష్టిలో ఏముంటుంది? నాకు రాజసూయ యాగం చేసే యోగం లేనట్టేనా? అసలు ఈ జరాసంధుడు ఎవరు అని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జరాసంధుడి పుట్టుక, పరాక్రమం, దుర్మార్గపు దుశ్చర్యల గురించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. మగధ దేశ సామ్రాజ్యానికి మహారాజు బృహద్రథుడు. ఈ బృహద్రథుడు కాశీరాజు తన ఇద్దరి కవల పిల్లలకు పెళ్లి చేయాలని స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళ్లిన బృహద్రథుడు స్వయంవరంలో రాజులందరినీ ఓడించి ఆ ఇద్దరి కవలలను పెళ్లి చేసుకున్నాడు. బృహద్రథుడు పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరి కవలలకు సంతానంపై ఎనలేని ప్రేమ. సంతానం పొంది తమ భర్తను సుఖపెట్టాలి, వంశం అభివృద్ధి చెందాలని ఆరాట పడేవారు. కానీ ఎన్నాళ్ళైనా వాళ్లకు పిల్లలు పుట్టలేదు. ఆ బృహద్రథుడు అనేక యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేశాడు. పుత్రకామేష్టి యాగం కూడా చేశాడు. అయినా పిల్లలు పుట్టలేదు. అలా విసిగి వేసారిపోయిన ఆ రాజుతో ఆకాశవాణి ఇలా అంది, పూర్వజన్మలో నువ్వు శిశు హత్య చేశావు కాబట్టి నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు. కానీ నీకు సంతాన యోగం చండ కౌశికుడు అనే ఋషి పొంగవుడి ద్వారా ప్రాప్తిస్తుంది అని చెప్పింది. దాంతో బృహద్రథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి తన ఇద్దరి భార్యలను వెంట పెట్టుకొని మగధ సామ్రాజ్యానికి సమీపంలో ఉన్న కీకారణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. వెంటనే బృహద్రథుడు ఆకాశవాణి చెప్పిన చండ కౌశిక మహర్షి ఇతడే అని గ్రహించి ఆ మహర్షి కాళ్ల మీద పడి తన గోడును పరిపరి విధాలుగా చెప్పుకోగా అప్పుడు ఆ చండ కౌశికుడు, మహారాజా, నీకు సంతానం నేను ఇవ్వలేను, కానీ ముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు. కాని మహారాజు కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి కాళ్లావేళ్ల పడి ప్రాధేయపడ్డాడు. ఇలా ఉండగా ఒకరోజు చండ కౌశికుడు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉండగా ఆ చెట్టు మీద ఉన్న ఒక మామిడి పండు, ఏకమాత్ర ఫలం, ఒకే ఒక మామిడి పండు తన తొడ మీద పడింది. ఆ పండు గాలి చేత రాలి పడలేదు, చిలుక చేత కొట్టబడలేదు, బాగా పండిపోయి దానంతట అదే పడింది. ఆ పండును తీసుకున్న చండ కౌశిక మహర్షి ఆ పండులోకి తన తపశ్శక్తిని ప్రవేశపెట్టి ఆ పండును మహారాజుకు ఇస్తూ, ఓ మహారాజా, ఈ పండును శుభ్రంగా కడిగించి దైవ మందిరంలో పెట్టి పరమ పవిత్రంగా శుచిగా ఉన్న రోజు నీ భార్య చేత తినిపించు, ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అలాగే అని చెప్పి మహారాజు ఆ పండును తన ఇద్దరి భార్యలను తీసుకొని రాజ్యానికి వచ్చాడు. ఒకరోజు తన ఇద్దరి భార్యల చేత స్నానాలు చేయించి దైవ మందిరంలో ఉన్న పండును తీసి శుభ్రంగా కడిగించి ఆ పండును సరిగ్గా సగానికి 2 ముక్కలు చేసి ఇద్దరి భార్యలకు సమానంగా ఇచ్చి తినిపించాడు. దాంతో ఇద్దరి భార్యలు గర్భం దాల్చారు. సజ్జో గర్భంలో పిల్లలను కన్నారు. ఆ పురిటి సమయంలో భర్త దగ్గర ఉండకూడదు కాబట్టి రాజు దూరంగా ఉన్నాడు. ఆ ఇద్దరి భార్యల్లో ఒక ఆవిడకు మనిషిలో సగభాగం అనగా ఒక కన్ను, ఒక చెవి, ఒక కాలు, ఒక చెయ్యి, ఇలా కింది నుండి పైదాకా సగభాగం ఒకరికి పుడితే మరో సగభాగం మరో ఆవిడకు పుట్టాడు. ప్రాణం లేకుండా ఇలా 2 ముక్కలుగా పుట్టడంతో మనోవేదనకు గురైన ఆ ఇద్దరు రాణులు ఆ ముక్కలను తన భర్తకు చూపిస్తే ఎంతో బాధపడతాడు. ఇంత కష్టపడి తీరా ఇలా ప్రాణం లేని 2 మానవ చెక్కలను కన్నానేంటి అని బాధపడతాడు అని భావించి వెంటనే ఆ ఇద్దరు రాణులు ఆ 2 ముక్కలను దాసీ జనులకు ఇచ్చి ఈ ప్రాణం లేని మానవ మాంసాన్ని మన రాజ్యానికి 4 కోడల్లో ఉన్న బలికేంద్రంలో వెయ్యండి అని ఆజ్ఞాపించగా ఆ దాసీ జనులు ఆ 2 మాంసపు ముక్కలను ఆ బలికేంద్రపు డోమ్లో వేశారు. ఆ దాసీ జనులు ఆ బలికేంద్రం నుండి వెనుదిరగగానే ఆ బలికేంద్రానికి కూసింత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద అదృశ్య రూపంలో ఉన్న జర అనే రాక్షసి చూసింది. వెంటనే ఆ జర అనే రాక్షసి ఆ బలికేంద్రానికి వచ్చి ఆ మాంసపు ముక్కలను తిందాము అని తన 2 చేతులతో 2 ముక్కలను పట్టుకుంది. వెంటనే ఆ 2 ముక్కలు
ఆకర్షించుకొని అతుక్కుపోయి ఒక అందమైన బాలుడిగా తయారయ్యాడు. చూస్తుండగా ఆ రాక్షసి ఆ బాలుడు మోయలేనంత బరువైపోయాడు. దాంతో ఆ జర అనే రాక్షసి ఆ బాలుడిని బలిపీఠం దగ్గర ఉన్న బండ మీద పెట్టేసింది. ఎప్పుడైతే ఆ రాక్షసి ఆ బాలుడిని బండ మీద పెట్టిందో ఆ క్షణం నుండి ఆ పిల్లాడు ఏడవడం మొదలు పెట్టాడు. ఆ ఏడుపుకు రాజగృహాలు దద్దరిల్లిపోయాయి. రాజ్యం అంతా ఆ ఏడుపు కేకలు వ్యాపించాయి. వెంటనే విషయాన్ని రాజుతో పాటు రాణులకు చెప్పారు భటులు. ఆ మాటలు విన్న రాజుతో పాటు ఇద్దరు భార్యలు బలికేంద్రం దగ్గరికి చేరుకున్నారు. అక్కడే ఉన్న భయంకరమైన జర అనే రాక్షసి ఇలాగే ఉంటే అందరూ నన్ను రాళ్లతో కొడతారు అని భావించి కామరూపిణి కావడంతో ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. కామరూపిణి అంటే తక్షణమే ఏ రూపంలోకైనా మారిపోవడం. ఆ స్త్రీని చూసిన మహారాజు ఎవరు నువ్వు అని అడగగా, మహారాజా నేను జర అనే ఒక రాక్షసిని. అదిగో ఆ మర్రి చెట్టు మీద అదృశ్య రూపంలో ఉంటూ మీరు బలిదానంగా వేసే మాంసాన్ని తింటూ ఉంటాను. ఈ రోజు కూడా అలాగే మాంసాన్ని తిందామని ఈ బలికేంద్రానికి వచ్చాను. తీరా ఈ నరబలి మాంసాన్ని నా రెండు చేతులతో ఆ రెండు ముక్కలను పట్టుకోగానే ఇలా అందమైన బాలుడిగా తయారయ్యాడు అని చెప్పగా ఆ మాటలు విని ఎంతో సంతోషపడ్డాడు మహారాజు. ఎన్నో రోజుల నుంచి సంతానం కోసం పరితపించాను, కానీ ఈ రోజు నాకు నీ మూలంగా ఒక వారసుడు దక్కాడు. దాంతో ఆ జర అనే రాక్షసిని మెచ్చుకొని అక్కడే ఒక ఆలయం కట్టించి ఆ జర అనే రాక్షసి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఈ జరాసంధుడు పుట్టిన రోజున జర మహోత్సవం జరిపించేవాడు. జర చేత సంధించబడినాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు. ఆ జరాసంధుడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. బృహద్రథుడు ఈ జరాసంధుడికి పట్టాభిషేకం చేసి తన భార్యలను వెంట పెట్టుకొని అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటూ శివైక్యం చెందాడు. మగధ దేశ సామ్రాజ్యానికి రారాజు జరాసంధుడు. అతి బలవంతుడు. ఉగ్ర భైరవ పూజ చేసి శివుణ్ణి మెప్పించి అనేక రకములైన వరాలను పొందాడు. ఆ జరాసంధుడికి అంశడింబకులు అనే ప్రాణమిత్రులు ఉన్నారు. ఈ అంశడింబకులు బ్రహ్మకై ఘోర తపస్సు చేశారు. వీళ్ళ తపస్సును మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా మాకు చావు అనేది ఉండకూడదు అని కోరగా అది కుదరదు, పుట్టినవాడు గిట్టుట అనేది ప్రక్రియ, కాకపోతే మీకు ఎవరి చేత చావు ఉండదు, మీకై మీరు ఆత్మహత్య చేసుకుంటే తప్ప, మీలో ఒకరు చనిపోతే ఆ వార్త తెలిసి ఇంకొకడు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు అని బ్రహ్మ వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఆనాటి నుండి ఈ అంశడింబకులను వెంట పెట్టుకొని జరాసంధుడు భూమండలం అంతా దిగ్విజయంగా జయించి 16,000 మంది రాజులను బంధించి చెరసాలలో పెట్టాడు. ప్రతిరోజు ఒక్కో రాజు యొక్క తల నరికి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసేవాడు. ఇలా ఈ జరాసంధుడు సంవత్సరం పాటు 365 మంది రాజుల తలలు నరికి ఉగ్రమైన భైరవ పూజ చేశాడు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. ఇలా ఈ జరాసంధుడు 10 సంవత్సరాల పాటు ఈ ఉగ్ర భైరవ పూజ చేస్తాడు. చివరాఖరులో మిగిలిన రాజులందరినీ పూర్ణాహుతి కింద బలిపెడతాడు. అలాంటి జరాసంధుడు ఇప్పటికీ నాపైకి 17 సార్లు దండెత్తి రాగా నేను వాడి సైన్యాన్ని చంపి వాడిని వదిలేశాను. కానీ 18వసారి వాడు మహాసైన్యంతో ఈ హంసడింపకులతో మధురా నగరాన్ని అల్లకల్లోలం చేశాడు. నేను అప్పుడు ద్వారకా నగరం నిర్మాణం చేస్తూ ద్వారకాలో ఉండిపోయాను. ఈ జరాసంధుడు దండయాత్ర చేసి మధురా నగరంలో అందరినీ హింస పెట్టడాన్ని నేను భరించలేక నా బుద్ధి బలంతో ఆ హంసడింపకులు ఆత్మహత్య చేసుకునేలా చేశాను. ఇప్పుడు ఆ జరాసంధుడు ఆయుధముల చేత చావడు, మల్ల యుద్ధంలోనే చస్తాడు. కాబట్టి భీమార్జునులను వెంట పెట్టుకొని నా బుద్ధి బలం ఉపయోగించి ఆ జరాసంధుడిని చంపి అక్కడ చెరసాల్లో ఉన్న రాజులందరినీ విడిపించుకు వస్తాను అని చెప్పి భీమార్జునులను వెంట పెట్టుకొని కపట స్నాతక వేషం కట్టి జరాసంధుడి రాజ్యంలోకి వెళ్లారు శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు. ఇది గ్రహించిన జరాసంధుడు భీమసేనుడితో మల్ల యుద్ధం చేయడానికి సంసిద్ధుడయి తన కొడుకైన మగధ సహదేవుడికి పట్టాభిషేకం చేశాడు. యుద్ధంలో నేను మరణిస్తే శ్రీకృష్ణుడితో వైరం పెట్టుకోకు, పాండవుల సార్వభౌమాధికారాన్ని అంగీకరించు అని అన్ని జాగ్రత్తలు చెప్పి భీమసేనుడితో జరాసంధుడు కార్తీక మాసం పాడ్యమి మొదటి రోజున యుద్ధం మొదలు పెట్టాడు. దివారాత్రులు 13 రోజుల పాటు భీమసేనుడు జరాసంధుడు మల్ల యుద్ధం చేశారు. 13వ రోజు చతుర్దశి అర్ధరాత్రి భీమసేనుడు జరాసంధుడి 2 కాళ్ళు పట్టుకొని 100 మార్లు నేలకేసి కొట్టి 2 కాళ్లను మధ్యలోకి చీల్చి 2 ముక్కలు చేసి చంపేశాడు. ఆ 2 ముక్కలు మళ్ళీ అతుక్కునే శక్తి వాటికి ఉంది కాబట్టి ఒక ముక్కను కాల్చేసి 2వ ముక్కను భూమిలో పాతిపెట్టాడు. ఈ విధంగా జరాసంధుడి కథ ముగిశాక దిగ్విజయంగా ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. శ్రీకృష్ణుడి అండదండలు ఎప్పుడు ధర్మాన్ని అనగా పాండవులను కాపు కాస్తూనే ఉన్నవి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.